వర్గాలు, వర్గ పోరాటాలు. మన సమాజ చరిత్ర మొత్తం వర్గ పోరాట చరిత్ర. అన్ని సామాజిక విజయాలు, విపత్తులు, విప్లవం, పురోగతి మరియు ప్రతిచర్య ఇవన్నీ తరగతుల మధ్య కొనసాగుతున్న పోరాటం యొక్క ఉత్పత్తి. తరగతులు అనేది చారిత్రాత్మకంగా నిర్ణయించబడిన సామాజిక ఉత్పత్తి వ్యవస్థలో వారు ఆక్రమించిన స్థలం ద్వారా, వారి సంబంధం ద్వారా, చాలా సందర్భాలలో చట్టంలో స్థిరంగా మరియు రూపొందించబడినందున ఉత్పత్తి సాధనాల ద్వారా, సామాజిక సంస్థలో వారి పాత్ర ద్వారా ఒకరికొకరు భిన్నమైన వ్యక్తుల సమూహాలు. శ్రమ మరియు తత్ఫలితంగా సామాజిక ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్దిష్ట వ్యవస్థలో వారు ఆక్రమించిన వివిధ ప్రదేశాల కారణంగా మరొకరి శ్రమను సముచితం చేయగల సామాజిక సంపద యొక్క వాటా యొక్క కొలతలు ద్వారా. అయితే మానవజాతి ఎల్లప్పుడూ తరగతులుగా విభజించబడలేదు. చరిత్రపూర్వ కాలంలో ప్రైవేట్ ఆస్తి, కుటుంబం మరియు రాష్ట్రం కనిపించడానికి ముందు మన పూర్వీకులు ఆదిమ సమాజ వ్యవస్థలో నివసించారు. ఆదిమ సమాజం యొక్క పని సామూహికమైనది, భారమైనది మరియు ఉత్పాదకత లేనిది మరియు పెద్ద సమూహం యొక్క ఉమ్మడి ప్రయత్నాల ద్వారా మాత్రమే ప్రజలు అడవిలో తమ మనుగడను నిర్ధారించుకోగలిగారు. శ్రమ విభజన గురించి వారికి తెలియదు, మానవునిచే మానవ దోపిడీ లేదు. ఆహారం, ఆయుధాలు మరియు గృహోపకరణాలు ఇవన్నీ ఆదిమ ప్రజలకు సాధారణం. అయినప్పటికీ ఉత్పత్తి సాధనాలు మరియు మనిషి యొక్క మానసిక సామర్థ్యాల అభివృద్ధితో ప్రతిదీ మారిపోయింది. ప్రజలు తమ మనుగడకు అవసరమైన దానికంటే ఎక్కువ సామాజిక ఉత్పత్తిని ఎలా సేకరించాలో నేర్చుకున్నారు. పెరిగిన మిగులు ఉత్పత్తి అనివార్యంగా బలవంతంగా స్వాధీనం చేసుకున్న వారి చేతుల్లోకి వచ్చింది. ఆదిమ సంపన్నుల చేతుల్లో ఉత్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే సమాజంలోని ఇతర సభ్యులు అంత ఎక్కువగా ఆధారపడతారు. సామాజిక ఉత్పత్తి యొక్క మిగులుపై నియంత్రణ ఒక వ్యక్తి ఇతరులను దోపిడీ చేయడానికి అనుమతించింది మరియు ఆ క్షణం నుండి సమాజం రెండు అసమాన భాగాలుగా విభజించబడింది: దోపిడీ చేయబడిన తరగతి, అన్ని భౌతిక వస్తువుల ఉత్పత్తిదారులు మరియు కొద్దిమంది దోపిడీదారులు. ఇలా వర్గ వైరుధ్యం తలెత్తింది. శతాబ్దాలుగా ఉన్న సామాజిక సంబంధాలు మారాయి, కానీ వ్యతిరేక తరగతుల మధ్య పోరాటం మారలేదు. మొదట బానిసలు మరియు బానిసలు, తరువాత రైతులు మరియు భూస్వామ్య ప్రభువులు, చివరకు శ్రామిక వర్గం మరియు బూర్జువా ఉన్నారు. పాలకవర్గం ద్వారా దోపిడీకి గురవుతున్న ప్రజానీకాన్ని అణచివేయడానికి రాజ్యం ఒక యంత్రాంగం. ఇది ఉత్పత్తి సాధనాల యొక్క ప్రైవేట్ యాజమాన్యాన్ని రక్షిస్తుంది, హింసపై గుత్తాధిపత్యాన్ని ప్రవేశపెడుతుంది, పాలక వర్గం యొక్క దృక్కోణాన్ని ప్రచారం చేస్తుంది, దానిని సత్యంగా ప్రదర్శిస్తుంది. పోలీసులు, సైన్యం, ఈ సామాజిక సంస్థలు అన్నీ బలవంతపు ఉపకరణంలో భాగమే. బూర్జువా రాజ్యం శ్రామిక ప్రజలను అనేక పద్ధతుల ద్వారా అణచివేస్తుంది. ఆర్థిక బలవంతం, ట్రేడ్ యూనియన్ల చెదరగొట్టడం మరియు ప్రదర్శనలు మరియు యుద్ధాలు. శ్రామిక వర్గం యొక్క ఆబ్జెక్టివ్, వర్గ ప్రయోజనం ఏమిటంటే అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం, బూర్జువా వర్గాన్ని పూర్తిగా నిర్మూలించడం, పెట్టుబడిదారీ సంబంధాలను నాశనం చేయడం మరియు సోషలిజాన్ని నిర్మించడం. ఏ రాష్ట్రమైనా స్వభావంతో వర్గస్థరీకరించబడినందున సోవియట్ శక్తి నియంతృత్వానికి సంబంధించిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి. రాజ్యం ఎప్పుడూ ఒక వర్గానికి ఇతరులపై నియంతృత్వమే. సోవియట్ శక్తి దోపిడీదారుల శక్తిని దోపిడీ చేయడానికి మాత్రమే భర్తీ చేసింది. కానీ బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా శ్రామిక వర్గం యొక్క వర్గ పోరాటం సోషలిస్టు రాజ్య ఏర్పాటుతో ముగియదు. మొదటిది, చిన్న బూర్జువా అంశాలు ఇప్పటికీ సమాజంలో ఉన్నాయి. దీని నుండి ఏ క్షణంలోనైనా కొత్త బూర్జువా ఎదగవచ్చు. రెండవది, మిగిలిన ప్రపంచం పెట్టుబడిదారీగా మిగిలిపోయింది మరియు ప్రపంచ విప్లవం యొక్క అభివృద్ధిని నిరోధించడానికి తన శక్తితో ప్రయత్నిస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో వర్గపోరు మరింత తీవ్రమవుతుందని జోసెఫ్ స్టాలిన్ అభిప్రాయపడ్డారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా మరియు వాడుకలో లేని తరగతులు ప్రతిఘటనను నిర్వహించడానికి ప్రయత్నించకుండా స్వచ్ఛందంగా తమ స్థానాలను వదులుకోవడం కాదు. వర్గ సమాజంలో సోషలిజం వైపు శ్రామిక వర్గం ముందుకు సాగడం పోరాటం మరియు ప్రతిఘటన లేకుండా జరగదు. దీనికి విరుద్ధంగా పురోగతి మూలాధారమైన సోషలిజం ఈ పురోగతికి దోపిడీ మూలకాల యొక్క ప్రతిఘటనకు దారితీయదు మరియు దోపిడీదారుల ప్రతిఘటన వర్గ పోరాటం యొక్క అనివార్య తీవ్రతకు దారితీయదు. స్టాలిన్ మాటలను గుర్తు చేసుకుంటే
శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా బూర్జువా తన నియంతృత్వాన్ని కొనసాగించడాన్ని మనం దృష్టిలో ఉంచుకోకూడదు. ఇది ప్రతిదానిలో అక్షరాలా వ్యక్తమవుతుంది. సామాజిక హామీల విధ్వంసం, వైద్యం మరియు విద్య యొక్క మోనటైజేషన్, మరియు పదవీ విరమణ వయస్సును పెంచడం మరియు కార్మిక హక్కుల తొలగింపు, పౌరుల జీవితాలపై పూర్తి నియంత్రణ మరియు రుణ బానిసత్వం. పెట్టుబడిదారీ రాజ్యం యొక్క అటువంటి చర్యల యొక్క ఉద్దేశ్యం చాలా సులభం: కార్మికుల ఖర్చుతో లాభాలను పెంచడం మరియు దాని శక్తిని కొనసాగించడం, శ్రామిక వర్గానికి నేర్చుకోవడం, చికిత్స చేయడం, సంఘటితం చేయడం మరియు బూర్జువా వర్గాన్ని వ్యతిరేకించే అవకాశం లేకుండా చేయడం. ఇదంతా ఒక వర్గ యుద్ధం మరియు అది ప్రదర్శించబడినప్పటికీ ఉనికిలో ఉండదు. వర్గ శాంతి మరియు సామాజిక భాగస్వామ్యంగా బూర్జువా ప్రచారం. బూర్జువా రాజ్యం ప్రచార రంగానికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది. బూర్జువా దేశభక్తి మరియు మతోన్మాదం వ్యాప్తి, మతం యొక్క మద్దతు, వ్యాపార కల్ట్ రూపంలో చిన్న బూర్జువా భావజాల వ్యాప్తి, ఇవన్నీ కార్మికులపై పోరాటంలో పెట్టుబడి ఉపయోగించే పద్ధతులలో చిన్న భాగం. పెట్టుబడిదారీ సంక్షోభాల తీవ్రతతో వర్గ వైరుధ్యం తీవ్రమవుతుంది. శ్రామిక వర్గం మరియు పెట్టుబడిదారుల పోరాటం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది మరియు కొన్ని డేటా ప్రకారం ప్రపంచ జనాభాలో 90% కంటే ఎక్కువ మంది ఇప్పటికే చేరుకుంది. పెట్టుబడిదారులు దీనితో ఏమీ చేయలేరు, ఎందుకంటే పెట్టుబడి యొక్క చారిత్రక లక్ష్యం శ్రమ యొక్క మరింత గొప్ప సాంఘికీకరణలో ఉంది. ఈ ప్రక్రియ బూర్జువా వర్గానికి లాభాన్ని తెస్తుంది, అయితే అదే సమయంలో కార్మికులను సంఘటిత, వ్యవస్థీకృత ప్రజానీకం తిరిగి పోరాడగలిగేలా చేస్తుంది. అందువల్ల మూలధనం రెండు తరగతుల మధ్య కృత్రిమంగా ఒక రక్షణ అవరోధాన్ని సృష్టించాలి. ఉదాహరణకు, అధిక చెల్లింపు కార్మికుల పొర అని పిలవబడే కార్మిక ప్రభువు. సోషలిస్టు కూటమి పతనం తర్వాత పెట్టుబడిదారులు కార్మిక ఉద్యమం వల్ల బెదిరింపులకు గురి కాలేదు. శ్రామిక ప్రజల హక్కులపై దాడి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది మరియు సంక్షోభం మధ్యలో అధిక వేతనం పొందుతున్న కార్మికుల పొర కూడా కత్తికి గురవుతుంది. పెద్ద కంపెనీల ఏకాగ్రత తన వ్యాపారాన్ని కోల్పోతుంది మరియు శ్రామిక వర్గాల ర్యాంకులను భర్తీ చేస్తుంది. రాజధాని భారీ సంఖ్యలో శ్రామిక ప్రజలను సృష్టించింది, ఉమ్మడి పని కోసం వారిని వ్యవస్థీకరించింది మరియు తన ఇష్టానికి విరుద్ధంగా తనకు వ్యతిరేకంగా వారిని ఏకం చేసింది. బూర్జువా పాలనపై మొదటి విప్లవాత్మక దాడి నిలిపివేయబడింది. ఈ రోజు మనం ప్రతిచర్య మరియు ప్రతి విప్లవ యుగంలో జీవిస్తున్నాము. అయినప్పటికీ పెట్టుబడిదారీ ఉత్పత్తి మరియు ప్రైవేట్ ఆస్తి అదృశ్యం కాలేదు. దీనికి విరుద్ధంగా మార్కెట్ల గుత్తాధిపత్యం కొనసాగుతోంది. నిరుద్యోగులు మరియు పేద శ్రామిక వర్గాల సంఖ్య పెరుగుతుంది. ఆర్థిక మరియు ఆర్థిక సంక్షోభాలు పెరుగుతున్నాయి. వర్గ పోరాటంలో కొత్త రౌండ్ మొదలవుతోంది. పెట్టుబడిదారీ విధానమే దాని తిరస్కరణను, పతనాన్ని సృష్టిస్తుంది మరియు ఇంకా పెద్ద ఎత్తున తరగతి ఎన్కౌంటర్లను సృష్టిస్తుంది. ఈ పరిస్థితిలో కార్మికుల పని పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోని అంతర్గత వైరుధ్యాలను ఉపయోగించుకోవడం మరియు పెట్టుబడిదారీ వ్యవస్థను అణిచివేయడం. పెట్టుబడిదారీ విధ్వంసం మానవాళిని కొత్త, సోషలిస్ట్ రకం సమాజానికి తరలించడానికి అనుమతిస్తుంది. ప్రజలను తరగతులుగా విభజించడం మరియు మానవులచే మానవ దోపిడీ జరగదు. ఇక్కడ కార్మికులు మరియు పెట్టుబడిదారులు జీవితానికి యజమానులు కాదు. కానీ మీరు ఒక తరగతిలో భాగంగా మిమ్మల్ని మీరు గ్రహించడం ద్వారా మాత్రమే దీన్ని చేయగలరు. నేటికి ఆధునిక సిద్ధాంతం, ప్రతి పెట్టుబడిదారుడు మార్క్సిజం-లెనినిజం అసహించుకున్నాడు. మార్క్సిస్ట్-లెనినిస్ట్ బోధన మాత్రమే ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర అవగాహనను ఇస్తుంది. బూర్జువా అబద్ధాల నుండి సత్యాన్ని వేరు చేయడానికి మరియు విజయాన్ని సాధించడానికి అనుమతిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ రూపంలో మిలిటెంట్ వాన్గార్డ్ నేతృత్వంలోని వర్గస్పృహ కలిగిన కార్మికులు ఏ దేశంలోనైనా మరియు మొత్తం ప్రపంచం యొక్క పరిస్థితిని సమూలంగా మార్చగల అవినాభావ శక్తి. ఇది 1917లో ఒకసారి జరిగింది, అది మళ్లీ జరుగుతుంది. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.